వేతనాలు పెన్షన్లు నిలిపివేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ఉద్యోగులు పెన్షనర్లు రెండో రోజు ఆందోళనకు దిగారు. వివిధ విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు మొత్తం 670 మందికి పైగా వేతనాలు నిలిపివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెల జీతం పొందకపోవడం, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు, ఉద్యోగ భద్రత, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలంటూ శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. మేము కాంట్రాక్చువల్ స్టాఫ్ ఇక్కడ 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. కానీ ఇప్పుడు మమ్మల్ని 3 ఇయర్స్కే తీసేయాలి అని తీసేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంచుకుంటున్నారు, అవసరం లేదు అనుకున్న వాళ్ళని తీసేస్తున్నారు. రూల్ అంటే అందరికీ ఒకటే రూల్ ఉండాలి. ప్లస్ మాకు 25 ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి మమ్మల్ని కంటిన్యూ చేయండి. మేము పర్మనెంట్ అడగట్లేదు, మమ్మల్ని మా శాలరీస్ ఇచ్చి మమ్మల్ని కంటిన్యూ చేయండి అని అడుగుతలేదు. పొజిషన్ మేము చేస్తున్న పని వేరే వాళ్ళు చేస్తున్న వాళ్ళకి మంచి డబుల్, మాకంటే డబుల్ శాలరీ ఉంది. సో మాకు ఇంక్రిమెంట్ లేదు ఒక 8 ఇయర్స్ నుంచి. 8 ఇయర్స్ నుంచి ఒక ఎంప్లాయీ వితౌట్ హైక్ ఎలా వర్క్ చేస్తున్నారని కొంచెం ఆలోచించాలి. 50% పెరిగిపోయింది. మేము ఎక్కడదక్కడే ఉండిపోయాం. ఎఫ్ఏని అందరూ వెళ్లి కలిసాం. డీజీ ఢిల్లీలో ఉన్నాడు. ఎన్ఐడికి రావటమే పర్సనల్ ఎజెండా తోటి వచ్చాడు. ఆయన ఇంతకు ముందు చేసిన పుడుచేరిలో మెడికల్ డిపార్ట్మెంట్ లో చేశాడు. అక్కడ ఆయన నెత్తి మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఎఫ్ఐఆర్ నెత్తి మీద పెట్టుకుని ఇక్కడికి వచ్చాడు ఆయన. మినిస్ట్రీ మాకు అప్రూవల్ ఇచ్చింది. శాలరీస్, పెన్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని రిటర్న్ ఇది ఇచ్చినా కూడా డీజీ కావాలని చేసి ఢిల్లీ వెళ్ళిపోయి కూర్చున్నాడు. పెన్షన్లు, శాలరీస్ అన్ని రిలీజ్ చేయాలి. మళ్ళీ ఇటువంటి పునరావృతి కాకుండా చూసుకోవాలి.